పుష్ప మూవీలో చూపించిన ఈ బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఈరోజు మేము చూడడానికి వెళ్తున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్రావెల్ సిరీస్ గైస్. ఇదైతే పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 మీరు మిస్ చేసుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ గుడి కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా అందులో ఒక డిప్ తీసుకొని ఇక మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకి ఈ గుడి లొకేషన్ కూడా చాలా క్రేజీ ఉంటాయి. అసలు చుట్టుపక్కల కొండల మధ్యలో ఈ గుడి అయితే ఉంటది. ఎవరైనా నేచర్ లవర్ ఉంటే మాత్రం వాళ్ళు మస్త్ ఎంజాయ్ చేస్తారు, అంత పీస్ఫుల్ గా ఉంటది. ఇంకా ఈ గుడికి అయితే చాలా యూనిక్ ఇంకా షాకింగ్ చరిత్ర ఉంది. ఇక్కడ ఉండే నందీశ్వరుడు అయితే చిన్నగా సైజ్ అయితే పెరుగుతూ ఉన్నదంట. అది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇది విన్న తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది, ఎట్లా ఇది పాసిబుల్ అని. మన టెంపుల్స్ కి ఇంత స్పెషాలిటీ ఉంటది. సో ఇట్లా అందరికి తెలిసి ఉంటే చాలా మంది వచ్చి విజిట్ చేసి వెళ్తా ఉంటారు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా క్రేజీ ఉంది. ఇట్లా ఇక్కడ కూర్చొని అట్లా గుడి చూస్తూ ఉంటే అట్లానే కూర్చోవద్దు అయింది, అంత బ్యూటిఫుల్ ఉండే లొకేషన్ మాత్రం. ఇంకా అక్కడ నుంచి పక్కనే ఇంకో శివుని గుడి అయితే ఉంటది. అక్కడ ఫొటోస్ అండ్ కెమెరాస్ అలౌ లేదు. ఇంకా టెంపుల్ దగ్గరనే ఫ్రెష్ అప్ అయిపోయి మేము గండికోటకి అయితే స్టార్ట్ అయిపోయినాం నైట్. సో ఇక్కడ సన్ రైజ్ మాత్రం క్రేజీ ఉంటది.